విశాఖలో యూనివర్సిటీ సమస్యలపై విద్యార్థులు చేపట్టిన చలో కలెక్టరేట్ ఉద్రిక్తంగా మారింది. కలెక్టర్ ఆఫీస్ గేటు ముందు బైఠాయించిన ఎస్ఎఫ్ఐ విద్యార్థులు 4 గంటలకు పైగా ధర్నా చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. మేనేజ్మెంట్ కోటా రద్దు చేయాలని, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కామన్ పీజీ సెట్ ను కూడా రద్దు చేయాలని కోరారు విద్యార్థులు. స్టూడెంట్స్ కు సర్ది చెప్పేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం రాలేదు. దీంతో అరెస్టు చేశారు. ఆ సమయంలో విద్యార్థులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. విశాఖలో ఎస్ఎఫ్ఐ విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కలెక్టరేట్ దగ్గర బైఠాయించిన పలువురు విద్యార్థులు పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను పరిష్కరించాలని గడిచిన 4-5 గంటలుగా బైఠాయించారు. వీరంతా కలెక్టరేట్లోకి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించడాన్ని పోలీసులు సమయంతో చాలాసేపు వారిని సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఒప్పుకోలేదు. దీంతో పోలీసులు అనివార్యంగా విద్యార్థులందరినీ అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలిస్తున్నారు. దీంతో కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం కనిపిస్తోంది. కలెక్టరేట్లోకి పెద్ద ఎత్తున చొచ్చుకుని వెళ్లేందుకు చేసిన ప్రయత్నం ఒక విధంగా విద్యార్థులు చాలాసేపు పోలీసుల మధ్య చర్చలు జరిగాయి. సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తామని చెప్పినప్పటికీ కూడా ఎస్ఎఫ్ఐ విద్యార్థులు వినలేదు. దీంతో పోలీసులు ఒక దశలో కలెక్టరేట్ అధికారులను కూడా బయటకు తీసుకొచ్చారు. వారు ఇచ్చిన హామీని కూడా విద్యార్థులు అంగీకరించలేదు. తక్షణమే యూనివర్సిటీలో ఉన్న అనేక సమస్యలు ఉన్నాయి. చాలా కాలంగా తమ సమస్యలు పరిష్కరించమని డిమాండ్ చేసినప్పటికీ కూడా ఖాతరు చేయడం లేదు, అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదనేది ప్రధానమైన ఆరోపణ. ఈ క్రమంలోనే విద్యార్థులంతా కూడా రోడ్లపై ఎక్కి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కూడా తమ ఆందోళనలు కొనసాగించారు. ఈ ఆందోళన నేపథ్యంలోనే విద్యార్థులందరినీ కూడా ప్రస్తుతం అరెస్టులు చేస్తున్నారు. ఈ అరెస్టులకు ముందు చాలాసేపు సిద్ధంగా ఒకవైపు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ గవర్నెన్స్ సదస్సు జరుగుతోంది. రాష్ట్ర కేంద్ర మంత్రులందరూ కూడా అటెండ్ అవుతున్నారు. కీలకమైన సమావేశాలు జరుగుతున్న సమయంలో ఇటువంటి ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదు, మేము చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోమని పోలీసులు పదే పదే చెప్పినప్పటికీ కూడా విద్యార్థులు మాత్రం వినలేదు. ఒక వినని కారణంగా తోపులాట జరిగింది. వారందరినీ కూడా ప్రస్తుతం అరెస్ట్ చేసి తరలిస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. మొత్తం కూడా విద్యార్థులందరూ కూడా వెనుగులాడుతున్నారు. పోలీసులను నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు పెద్ద ఎత్తున వారిని నియంత్రించే ప్రయత్నం జరుగుతోంది. వాస్తవానికి చాలాసేపటిగా అంటే 4-5 గంటలకు పైగా ఇదే ధోరణి ఉంది. వాస్తవానికి కలెక్టరేట్ దగ్గర ఎవరికి కూడా అనుమతి లేదు అని చెప్పినప్పటికీ కూడా కలెక్టరేట్ దగ్గరికి వెళ్లే అనుమతి లేదని చెప్పినప్పటికీ కూడా ర్యాలీగా వచ్చారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థుల ర్యాలీని ఓవరాల్ గా విద్యార్థులందరినీ కూడా పోలీసులు అత్యంత బలవంతంగా తీసుకొని తరలించుకుని వెళ్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తున్నారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ర్యాలీగా వచ్చారు. ర్యాలీగా వచ్చిన వారందరినీ కూడా ముందు అనుమతి ఇవ్వలేదు. కానీ ఆ అనుమతి ఇవ్వనప్పటికీ కూడా భారీగా కలెక్టరేట్ ముందుకు వచ్చి కలెక్టరేట్ చొచ్చుకుని వచ్చి కలెక్టరేట్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడాన్ని అడ్డుకున్నారు. ఒకవైపు కీలకమైన సదస్సులు సమావేశాలు జరుగుతున్న సమయంలో లా అండ్ ఆర్డర్కు విఘాతం కలిగించవద్దని కూడా పదే పదే చెప్పినప్పటికీ కూడా వారు వినని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం విద్యార్థులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు అడ్డుకుని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వారు తిరగబడుతున్న పరిస్థితి ఉంది. సరైన నిర్ణయం అనేది కాదు. ప్రభుత్వాలు ఇలా చేయడం అనేది తక్షణం కాదు. విద్యార్థి బకాయిలు అనేవి పెండింగ్ లో ఉన్నాయి. ఎవడమ్మ సొత్తని మేము ఫ్రీగా విద్య చదువుకున్నది డబ్బులు కట్టి చదువుతా ఉన్నాం. ప్రతిదానికి మాకు సమస్యల పరిష్కారం కావాలి. మంచి దారిలో మేము ర్యాలీ చేసిన, ధర్నా చేసిన, అడ్డుదారిలో పోలీసులు మాకు ఎక్కించడం జరిగింది. సరైన ప్రభుత్వం అనేది కాదు. చదవడానికి టీచర్ లేరని అడిగితే అరెస్ట్ చేస్తున్నారు. ఇదే రాజ్యం, ఓవరాల్ గా విద్యార్థులు తమ డిమాండ్ను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. యూనివర్సిటీకి సంబంధించినంత వరకు అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిపైన కూడా దశల వారీగా మేము పోరాడుతున్నాం. హామీలు అయితే వస్తున్నాయి కానీ పరిష్కారం మాత్రం లభించట్లేదు. కనుకనే ఈరోజు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. పోలీసు యంత్రాంగానికి సంబంధించి లా అండ్ ఆర్డర్ ఇష్యూ తలెత్తితే మాత్రం సహించేది లేదని ముందు నుంచి చెప్తారు. దాదాపు 4 గంటలు నెగోషియేషన్స్ చేసినప్పటికీ కూడా విద్యార్థులు పోలీసులు ఏదైతే సమయంతో ఉన్నారో ఆ సమయంతో చెప్పిన మాటలను కూడా వినని పరిస్థితి. ఈ క్రమంలోనే అరెస్టులు జరిగాయి. వందల మంది విద్యార్థులను
పోలీసులు స్టేషన్లకు తరలించారు. ఓవరాల్ గా విశాఖ కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం అయితే ఏర్పడింది. కెమెరామెన్ రవితో